మండల కేంద్రమైన కలువాయి నాయి బ్రాహ్మణ కాలనీలో వరుసగా ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించి కట్టడాలు కడుతున్న నేపథ్యంలో గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం కలువాయి తహసీల్దార్ కృష్ణారెడ్డి పోలీసులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. 1999లో ప్రభుత్వ లేఅవుట్ వేసి పేదలకు ఇళ్ల స్థలాల కొరకు అధికారులు 298 ప్లాట్లు వేయగా కొందరికి మాత్రమే పట్టాలు ఇచ్చి విడతల వారీగా స్థలాలు లేని పేదవారికి కేటాయించడానికి వేసిన ప్రభుత్వ లేఅవుట్లు ఆక్రమణదారులకు వరంలా మారాయి. కొందరు ఆక్రమణదారులు ఒక ముఠాగా ఏర్పడి కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఒకే ప్లాట్ కు 2 పట్టాలు సృష్టించి ఆక్రమణలు చేపడుతున్నారు. మండల కేంద్రమైన కలువాయి నాయి బ్రాహ్మణ కాలనీలో వరుసగా ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించి కట్టడాలు కడుతున్న నేపథ్యంలో గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం కలువాయి తహసీల్దార్ కృష్ణారెడ్డి పోలీసులు అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు. 1999లో ప్రభుత్వ లేఅవుట్ వేసి పేదలకు ఇళ్ల స్థలాల కొరకు అధికారులు 298 ప్లాట్లు వేయగా కొందరికి మాత్రమే పట్టాలు ఇచ్చి విడతల వారీగా స్థలాలు లేని పేదవారికి కేటాయించడానికి వేసిన ప్రభుత్వ లేఅవుట్లు ఆక్రమణదారులకు వరంలా మారాయి. కొందరు ఆక్రమణదారులు ఒక ముఠాగా ఏర్పడి కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఒకే ప్లాట్ కు 2 పట్టాలు సృష్టించి ఆక్రమణలు చేపడుతున్నారు. విషయం ఏంటంటే కేసు కోర్టు తిరగాలి, తెప్పించుకొచ్చి కట్టుకోవాలా, అంతేగాని మీ సొంత ఇంటి పేరు మీరు మొత్తం కట్టడానికి లేదు. కట్టాలంటే మాత్రం మళ్ళీ పడగొట్టడానికి కూడా పనికి వస్తుంది, అంతే. దేనికి పైకి రాదు. మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ తీసుకోండి. ఎవరన్నా చెప్తారు కదా, ఎవరు అందరూ చేసి మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు. కేసులు పెడితే మాత్రం కోర్టు తిరగాల. మీరు డబ్బులు ఆక్రమించిన స్థలాల్లో ఇల్లు మీకోసం సేవ చేయడం ఉన్నాం. ఏమన్నా తేడా వస్తే మాకు తేడా రాకుండా మీకు తేడా రాకుండా జాగ్రత్తగా రికార్డు తీసుకొచ్చి వెరిఫై చేసి మీకు ఇస్తాం. అప్పుడు మేము మీకు 6 నెలల పర్మిషన్ కొత్తది తీసుకోవాల్సింది, కొట్టుకోవాలంటే పాత పనికి రావు.